అండి. సో షార్ట్ ఆన్సర్ ఎస్ అండి. డెవాప్స్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది స్టిల్ ఇప్పటికి కూడా. బట్ మార్కెట్ చేంజ్ అవుతూ ఉంది. కంపెనీస్ మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ జస్ట్ సిఐసిడి ఆటోమేషన్ స్కిల్స్ ఉంటే సరిపోదు. సో మోర్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉండాలి, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, మోర్ స్ట్రాటజిక్గా ఉండాలి. అండ్ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్ నుంచి మల్టిపుల్ ఏరియా నాలెడ్జ్ని కూడా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ AWS, Azure, GCP నాలెడ్జ్ ఉండాలని, తర్వాత IAC ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టూల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైక్ టెర్రాఫార్మ్ నాలెడ్జ్ ఉండాలని, కంటైనర్ టూల్స్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ నాలెడ్జ్ ఉండాలనేసి, అదేవిధంగా సిఐసిడి టూల్స్, జెంకిన్స్, గిట్హబ్ యాక్షన్స్ వీటి నాలెడ్జ్ ఉండాలని చూస్తున్నారు. మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కావాలి అంటే డెవాప్ టూల్స్ జస్ట్ ఆటోమేషన్స్తో సరిపెట్టుకోకుండా కొన్ని అడిషనల్గా స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఆర్ బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం, తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ ఇన్డెప్త్గా నేర్చుకోవడం, మానిటరింగ్ టూల్స్ గ్రఫానా వీటి గురించి నేర్చుకోవడం, అండ్ సిస్టమ్ డిజైన్ బేసిక్స్ నేర్చుకోవడం అనేది నేర్చుకుంటే ఇంకా మంచిగా మీ రెజ్యూమ్ అనేది హైలైట్ అవుతుంది. వీటన్నిటితో పాటు ఒక రిలయబుల్ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీ డెవాప్స్లో మీరు కెరియర్ ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే ఈ 3 థింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక క్లౌడ్ని డీప్గా నేర్చుకోవాలి. అది ఇట్ క్యాన్ బి అజూర్, AWS ఆర్ GCP. సెకండ్, ఆటోమేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా అర్థం చేసుకోండి. సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఏంటి అని అంటే రియల్ ప్రాజెక్టు ఒకటి బిల్డ్ చేయండి ఓన్గా, నాట్ కంపెనీది కాకుండా మీ ఓన్గా బిల్డ్ చేయండి. సో ఈ స్కిల్స్ని మీ ప్రొఫైల్లో పెట్టండి. సో ఇది చాలా ఆపర్చునిటీస్ని మీకు తీసుకొస్తుంది. సో జస్ట్ ఇప్పుడున్న కంపెనీస్కి అయితే జస్ట్ మీరు వర్క్ చేసామంటే సరిపోదు. యూ హ్యావ్ టు షో యువర్ రియల్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవాల్యుయేటింగ్ యువర్ స్కిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Stay tuned to our channel.